హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ కంటెంట్ ఏంటంటే ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ సంబంధించిన ఈజీ మ్యాథ్స్లో స్క్వేర్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలని ప్రీవియస్ వేదిక్ మ్యాథమెటిక్స్లో లాస్ట్లో 5 ఉన్నప్పుడు స్క్వేర్ వస్తే ఏం చేయాలని అంటే చెప్పాను అనమాట. బట్ ఈరోజు అలా కాకుండా జనరల్గా స్క్వేరింగ్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలని ఈరోజు మనము ఆ టెక్నిక్ ఈరోజు మనం నేర్చుకోబోతాం అనమాట. ఫస్ట్ ఈరోజు నేను తీసుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే బేస్ 10 అన్నమాట. బేస్ 10, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలుసు 4 స్క్వేర్ ఏమొస్తుందంటే మనకి 16, ఓకేనా. ఇది ఎలా రాసుకోవచ్చు అండి జనరల్గా చూడండి, 4 ఉంది. 4 నేను బేస్ 10 తీసుకున్నాను కాబట్టి 10 - 4 ఏమవుతుందంటే -6 అవుతుంది, ఓకేనా. ఇక్కడ 4 × 4 కాబట్టి ఇంకొకసారి కూడా రాసుకున్నా, ఇది సేమ్ ఇది కూడా అంతే, ఓకేనా. చూడండి ఇక్కడ -6 ఉంది, -6 ఉంది. 6 ఎంత మనకి 36 మనకి తెలుసు, ఓకేనా. ఇక్కడ మీరు చూసారంటే 4 - 6 4 - 6 అంటే మనం ఒక లైన్ వేసుకొని -2 రాసుకోవచ్చా, ఓకేనా. 4 - 6 -2. ఇప్పుడు మన బేస్ 10 కాబట్టి ఫస్ట్ మనం తీసుకోవాల్సిన సింగిల్ జీరోస్ కాబట్టి ఈ నెంబర్ మాత్రం తీసుకుంటాం. అప్పుడు ఏమొస్తుంది మనకి 6 అలానే వస్తుంది. -2 ఈ 3 ఇక్కడ -2కి యాడ్ చేస్తే ఏమొస్తుంది అంటే 1 వస్తుంది అనమాట, ఓకేనా. సరిపోయింది అనుకుంటా. 4 స్క్వేర్ 16 అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ 5 స్క్వేర్ అనుకోండి, 5 10 - 5 5 అనే వస్తుంది. 5 10 - 5 5 అనమాట. 5 5 25, ఓకేనా. 5లో 5 పోతే మనకి 0, ఆన్సర్ ఏమి 25 అనమాట. నెక్స్ట్ 6 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే 6 10లో 6 పోతే -4, 6 10లో 6 పోతే -4 అనమాట. అప్పుడు 4 4 16, ఓకేనా. ఇక్కడ 6 - 4 ఏమవుతుందంటే మనకి 2 వస్తుంది. మనకి కావాల్సింది ఈ డిజిట్ అట్నే పెట్టుకుంటాం. 6 ఈ 1 ఏమో ఇక్కడ యాడ్ అయితే మనకి 3 + 1 సారీ 2 + 1 3 అవుతుంది అన్నమాట, 36. నెక్స్ట్ 7 స్క్వేర్. 7 అంటే 7 - 3 చెప్పచ్చా అంటే 7 మనం తీసుకున్న నంబరు 10లో 7 పోతే -3. 1 మోర్ టైం 3 3 9 వస్తుంది, ఓకేనా. 7 - 3 4 అన్నమాట. 49 ఆన్సర్. సరిపోయిందా. నెక్స్ట్ 8 స్క్వేర్. 8 - 2 8 - 2 2 2 4 వస్తుంది. 8 - 2 ఏమొస్తుంది మనకి 6, ఆన్సర్ మనకి 64 అన్నమాట, ఓకేనా. ఇది సింగిల్ డిజిట్. నెక్స్ట్ డబుల్ డిజిట్ గురించి చెక్ చేద్దాం. నెక్స్ట్ 9 స్క్వేర్. 9 ఎలా రాసుకోవచ్చు అంటే 9 - 1 9 - 1 1 × 1 1 అవుతుంది. 9లో 1 పోతే 8, ఆన్సర్ 81. సరిపోయిందా. నెక్స్ట్ 10 స్క్వేర్. 10 స్క్వేర్ ఆల్రెడీ తెలుసు మనకి. 10 - 10 ఏమవుతుంది 0 అవుతుంది. 10 - 10 మనకి 0 వస్తుంది. ఇది 0 100. సరిపోయింది అనుకుంటా. నెక్స్ట్ 11 చూద్దాం. 11 స్క్వేర్. ఇక్కడ 11 ఇక్కడ 1 ఎక్కువ ఉంది కాబట్టి +1. ఇక్కడ కూడా 11 1 ఎక్కువ ఉంది. అప్పుడు ఏమొస్తుందంటే మనకి ఇక్కడ 1 × 1 1 వస్తుంది. లైన్ వేసుకుంటాం. 11 + 1 మనకి 12, ఆన్సర్ మనకి 121 ఆన్సర్. నెక్స్ట్ 12 స్క్వేర్. 12 + 2 12 + 2 మీరు సపరేట్ రాసుకోవచ్చు. 2 × 2 4 అవుతుంది. 12 + 2 ఏమవుతుంది మనకి 14 అవుతుంది, ఆన్సర్ 144 అన్నమాట. నెక్స్ట్ 13 స్క్వేర్ తీసుకుంటాం. 13 + 3 13 + 3 మనకి 3 × 3 9 అవుతుంది. 13 + 3 ఏమవుతుందంటే మనకి 16 అవుతుంది. సరిపోయింది అనుకుంటా, ఓకేనా. ఈ విధంగా అప్ టు మీరు ఎన్ని డిజిట్ చేసుకోవచ్చు. బట్ ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే నియర్లీ
14 స్క్వేర్ చేసుకోవచ్చు, 15 స్క్వేర్ చేసుకోవచ్చు, 16 స్క్వేర్ కానీ, నెక్స్ట్ 17 స్క్వేర్ కానీ, 18 స్క్వేర్ కానీ, నెక్స్ట్ 19 స్క్వేర్, 20 స్క్వేర్, 21, నెక్స్ట్ 22, నెక్స్ట్ 23, ఓకేనా, 24, నెక్స్ట్ 25 వస్తుంది చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి బేస్ అయితే ఇక్కడ మనం 10 తీసుకుంటాం. ఒకవేళ 10 కావడమే 100 కూడా తీసుకోవచ్చు, 50 కూడా తీసుకోవచ్చు. మనం ఈరోజు తీసుకునే బేస్ 10 కాబట్టి 10 సంబంధించిన వాల్యూస్ కొన్ని వాల్యూస్ చేసాం, బట్ మిగతా కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 32 తీసుకుంటాం, కానీ ఇక్కడ 10 కంటే 22 ఎక్కువ ఉంది కాబట్టి మనం 22 మళ్ళీ చేయడం చాలా కష్టం అయిపోతుంది. అందుకోసం ఇలా కాకుండా ఇక్కడ బేస్ ఏమవుతుందంటే 50 తీసుకోవాల్సి వస్తుంది. ఆ టెక్నిక్ ఏంటిని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఎందుకంటే ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క వీడియో చేస్తే ఈజీ గుర్తుంటుంది. కంటిన్యూగా అన్ని టెక్నిక్స్ ఒకే వీడియోలో చెప్తే బాగుండదు కాబట్టి ఈరోజు బేస్ 10 బేస్ చేసుకుని చేయాల్సిన ఒక 2 డిజిట్ నంబర్స్ ఎలా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ 15 అనుకోండి, 15 ప్లస్ 5, 15 ప్లస్ 5 అనుకోండి, 5 into 5 25 అయింది. 15 ప్లస్ 5 మనకి 20 వస్తుంది. ఓకేనా, మనకి సింగిల్ 0 ఉంది కాబట్టి 2 ఇక్కడ యాడ్ అయితే మనకి 2 to 5, 15 స్క్వేర్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఈజీ మ్యాథమెటిక్స్, దట్ ఈస్ వేదిక్ మ్యాథమెటిక్స్ మాట. ఓకేనా, ఈరోజు కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటాను. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ బేస్ 50 కానీ బేస్ 100 కానీ వచ్చే ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ మన వీడియోస్ షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి టెక్నిక్స్కి వాళ్ళకే ఎక్కువ అవసరం అవుతుంది అన్నమాట. ఎందుకంటే కొంచెం మనం 15 into 15, 16 into 16 మనం మల్టిప్లికేషన్ చేసే లోపల అడిషన్ కానీ ఒక నెంబర్ మిస్ అనేది తప్పయ్యే ఛాన్స్ ఉంది. ఇది అనుకో షార్ట్ కట్స్గా ఈజీగా మనకు గుర్తుండదు అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.